హలో మిత్రమా, వెల్కమ్ టు గో మనీ వరల్డ్. ఈరోజు మన బిజినెస్ కాన్సెప్ట్ 5,000 రూపాయలతో స్టార్ట్ చేసే ఒక అద్భుతమైన బిజినెస్ కాన్సెప్ట్. ఈ బిజినెస్ కాన్సెప్ట్ తో మీరు డైరెక్ట్ గా గవర్నమెంట్ తో కలిసి పనిచేయొచ్చు. ఇది ఒక మంచి సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ కాన్సెప్ట్. దట్ వాస్ ది సిఎస్సి సెంటర్. దీన్నే కామన్ సర్వీస్ సెంటర్ స్కీమ్ అంటారు. ఈ స్కీమ్ ద్వారా మీరు మీ ఇంట్లో కూర్చొని లేదా వచ్చిన షాప్ ఉన్నా, జిరాక్స్ షాప్ ఉన్నా, కిరాణా స్టోర్ ఉన్నా, ఎటువంటి బిజినెస్ చేస్తున్నా కూడా మీరు ఈ బిజినెస్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ ని క్రాప్ చేయవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఇక ఈ వీడియో, ఈ అప్డేట్, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అన్సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక డైరెక్ట్ గా వెళ్ళిపోదాం వీడియోలోకి. సిఎస్సి సెంటర్, దీన్నే కామన్ సర్వీస్ సెంటర్ స్కీమ్ అంటారు. సో ఈ స్కీమ్ ద్వారా మీ ఏరియాలో మీరు ఒక చిన్న బ్రాంచ్ ని స్టార్ట్ చేసి మంచి ఇన్కమ్ సోర్సెస్ ని తీసుకోవచ్చు. ఇది ఒక అఫీషియల్ గవర్నమెంట్ సైట్స్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. csc.gov.in రిలేటెడ్ గా సైట్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ సైట్ లో క్లియర్ గా కనిపిస్తుంది. మెయిన్ గా ఈ సైట్ ద్వారా యూజ్ ఏంటి, ఈ బిజినెస్ అనేది మీరు సిటీ కాదు, టౌన్ కాదు, ఎక్కడున్నా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. దీని అవసరం ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంది. దీని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఈ సిఎస్సి ఎలా యూజ్ అవుతుంది, ఏ విధంగా యూజ్ అవుతుందో ఒకసారి క్లియర్ గా చూద్దాం. దీంట్లో చాలా రకాల సర్వీసెస్ ఉంటాయి. 1-2 సర్వీసెస్ కాదు. ఇక్కడ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ టు సిటిజన్ అంటే గవర్నమెంట్ విధించే ప్రతి పథకాలు అనేవి అండ్ ఇక్కడ నుంచి మీరు అప్లై చేయవచ్చు. కస్టమర్స్ కి, ఎవరైతే ఉన్నారో మీ కస్టమర్స్, వాళ్ళకి అప్లై చేయవచ్చు. బిజినెస్ టు సిటిజన్ ఏదైతే బిజినెస్ రిలేటెడ్ గా ఉంటాయో అండ్ సిటిజన్స్ కి అండ్ దానికి సంబంధించినటువంటి అండ్ డైరెక్ట్ గా అప్లై చేసి తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనాన్షియల్, నెక్స్ట్ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, హెల్త్ అండ్ దాంతోపాటు డిజిటల్ ఇండియా ప్లాట్ఫామ్స్, డిజిపే, సిఎస్సి మాన్యువల్, ఈసెన్, ఎన్హెచ్ఆర్సి, ఇవి దీని సర్వీసెస్. అండ్ దీని ద్వారా మీరు కామన్ గా జరిగేటువంటి పబ్లిక్ సర్వీస్ రిలేటెడ్ గా ఆధార్ కార్డ్ కి సంబంధించి, పాన్ కార్డ్ కి సంబంధించి, డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ అండ్ దాంతో పాటు కామన్ పోర్టల్స్, రీఛార్జెస్, ట్రావెల్ బుకింగ్, ఇటువంటివి అన్ని చేసుకుంటూ ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు. ఇది స్టార్ట్ చేయడానికి మీరు ఎక్కువ లాక్స్ ఆఫ్ అమౌంట్స్ పెట్టాల్సిన పని లేదు. జస్ట్ సింపుల్ ఒక 5,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే చాలు. అండ్ ఇక దాంతో పాటు దీనికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఆ రిక్వైర్మెంట్స్ ఏంటో కూడా చూద్దాం. మీకు అంతో ఇంతో కంప్యూటర్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. ఇక దాంతో పాటు మీ ఏజ్ అనేది 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. మస్ట్ అండ్ షుడ్ గా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఇంగ్లీష్ ని బాగా గ్రాప్ చేసుకునే నాలెడ్జ్ వచ్చి ఉండాలి. సో ఏదో పెద్ద పెద్ద ఇంగ్లీష్ అనేది కాదు, సింపుల్ గా తెలిసిన ఇంగ్లీష్, కామన్ గా చదువుకునే ఇంగ్లీష్ వచ్చినా కూడా సరిపోతుంది. ఇక నెక్స్ట్, దీనికి మీరు క్వాలిఫై అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఒక చిన్న ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో పాస్ అయినట్లయితే సిఎస్సి పోస్ట్ లో రిజిస్టర్ చేసుకునే స్కీమ్ ఉంటుంది. ఇక దీంట్లో ప్రైమ్, నాన్ ప్రైమ్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉంటాయి. అండ్ మీరు ప్రైమ్ ఆప్షన్ లోకి వెళ్తే మంచి కమిషన్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక దీంట్లో ఎలా అప్లై చేస్తారు, ఏ విధంగా అప్లై చేస్తారు లాంటి విషయాల గురించి తెలుసుకుందాం. దీన్ని మీరు అప్లై చేయాలి అనుకుంటే ఫస్ట్ మీ సర్టిఫికేట్ లో అండ్ దాంతోపాటు గవర్నమెంట్ డాక్యుమెంట్స్ లో ఏదైతే పేర్లు ఉంటాయో యాస్టీస్ పేర్లతో మీరు ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ కింద చూసుకున్నట్లయితే ఇక్కడ మెయిన్ గా మనకు కావాల్సింది అప్లై చేయడం. సో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనే బటన్ ట్యాప్ చేసేసేయండి. అండ్ న్యూ రిజిస్ట్రేషన్ అనే బటన్ ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మీకు క్లియర్ గా చూపిస్తుంది సిఎస్సి విఎల్ఈ, ఎస్హెచ్జి అండ్ దాంతో పాటు ఆర్డిడి రిజిస్ట్రేషన్. మెయిన్ గా ప్రతి ఒక్కరికి కావాల్సింది సిఎస్సి విఎల్ఈ. సో ఇది కావాలి అంటే మెయిన్ గా మీకు టీఈసీ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఈ టీఈసీ సర్టిఫికేట్ కోసం మీరు ఏం చేయాలి అనేది క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేయబడింది. ఇక్కడ క్లియర్ గా మీకు కావాల్సి వస్తే ఈ బటన్ ని ట్యాప్ చేసిన వెంటనే అండ్ ఇక్కడ మీకు డైరెక్ట్ గా అఫీషియల్ సైట్ లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. దట్ వాస్ ది టెలి సెంటర్ ఎంటర్ప్రెనర్ కోర్స్ అని చెప్పేసి ఈ టీఈసీ కోర్స్ అనేది ఫస్ట్ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ కోర్స్ కంప్లీట్ చేయడం ద్వారా మీకు ఒక నెంబర్ రావడం జరుగుతుంది. ఆ నెంబర్ ని ఇక్కడ మీరు అప్లై చేయవచ్చు. ఆ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్ని ఇచ్చేసి డైరెక్ట్గా ఇక్కడ మీరు ఎంటర్ చేయవచ్చు. ఇక్కడ కాస్త ఇన్వెస్ట్మెంట్ విషయానికి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీరు దీనికి అప్లై చేయడానికి అంటే మీరు ఈ ఎగ్జామ్కి అప్లై చేయడానికి దగ్గరగా 1,500 రూపాయలు అనేది ఖర్చు అవుతుంది. అండ్ దాని కాస్ట్ అనేది 1470 రూపీస్ సంథింగ్ ఉంటుంది. అండ్ ఆ అమౌంట్తో మీరు ఇక్కడ చిన్న ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దానికోసం లాగిన్ విత్ అస్ అనే బటన్ ట్యాప్ చేసేసిన వెంటనే ఇక్కడ రిజిస్టర్ ప్యాటర్న్ అని చెప్పేసి అడుగుతుంది. రిజిస్టర్ చేసేసుకోవడానికి మనం ముందుగా చెప్పుకున్నట్టుగా మీ డాక్యుమెంట్లో ఉన్నట్టుగా మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసేయండి. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత డైరెక్ట్ గా పేమెంట్ గేట్వే ఆప్షన్ లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఏదైతే ఫీజు అమౌంట్ ఉంటుందో ఆ ఫీజు అమౌంట్ ని డైరెక్ట్ గా మీరు ఇక్కడ పే చేసేసేయండి. పే చేసిన తర్వాత అగైన్ మీరు ఇక్కడ లాగిన్ ఆప్షన్ లోకి వచ్చేసి లాగిన్ ప్రకారంగా లాగిన్ చేయండి మీ డీటెయిల్స్ ఇచ్చేసుకొని. అండ్ ఇక్కడ లాగిన్ చేసిన వెంటనే మీకు డాష్ బోర్డ్ లో క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ అక్కడ మీకు కొన్ని అసైన్మెంట్స్ ఉంటాయి. ఆ అసైన్మెంట్స్ ప్రకారంగా మీరు చదువుకోండి, వీడియోస్ చూడండి. అండ్ అక్కడ
మీకు కొన్ని అసైన్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ అసైన్మెంట్స్ లో మీకు 10 మార్కులకి 4 మార్కులు రావాల్సి ఉంటుంది. 40% పాస్ మార్కులు, 40% మీకు వచ్చినట్లయితే మీరు క్వాలిఫై అవ్వచ్చు. బట్ దానికి టెన్షన్ పడాల్సిన పని లేదు. చాలా చోట్ల మీకు యూట్యూబ్లో అండ్ దాంతోపాటు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు అని చెప్పేసి. దాన్ని ఒక్కసారి మీరు చూసి అబ్జర్వ్ చేసి అండ్ ఇక్కడ మీరు ఎగ్జామ్ క్వాలిఫై అవ్వచ్చు. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీకు ఒక టీఎస్సీ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఆ టీఎస్సీ నెంబర్ ద్వారా మీరు ఇక్కడ సిఎస్సి పోర్టల్కి అప్లై చేసుకోవచ్చు. ఈ పోర్టల్లో అప్లై చేసుకున్న తర్వాత దీంట్లో చాలా రకాల సర్వీసెస్ ఉంటాయి. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఈ సర్వీసెస్ అన్నీ మీరు చేస్తూ ఇక్కడ ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోవచ్చు. ఇక ఇది మీకు ఇక్కడ పడే ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ మీకు టీఎస్సీ నెంబర్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ సిఎస్సి దాంట్లో ఒక ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్లయితే ప్రైమ్ మెంబర్షిప్ కి మీకు దగ్గరగా 3,000 అండ్ దాంతోపాటు జిఎస్టీ సమ్ ఆఫ్ అమౌంట్ ఉంటుంది. దాని ద్వారా మీరు డైరెక్ట్ గా దీంట్లో అప్లై చేసుకుని అండ్ ఆ అప్లై చేసుకున్న తర్వాత మీ ఏరియాలో మీరు ఈ సర్వీస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు నియర్ బై ఏరియాలో అంటే రోడ్ కి దగ్గరలో ఉన్నటువంటి చిన్న కమర్షియల్ బిట్ లో మీరు ఈ సర్వీస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక ఆల్రెడీ ఉన్నటువంటి సర్వీసెస్ అంటే ఎగ్జాంపుల్ గా మీకు కిరాణా స్టోర్ ఉన్నా, జనరల్ స్టోర్ ఉన్నా, లేకుంటే మీ దగ్గర ఒక స్టూడియో ఉన్నా, లేదు అనుకుంటే అండ్ చిన్న ఇంటర్నెట్ షాప్ నడిపిస్తున్నా, జిరాక్స్ సెంటర్ నడిపిస్తున్నా, దాంట్లో ఇనిషియేట్ అయ్యి మీరు ఇక్కడ ఈ సర్వీస్ ని రన్ చేసుకోవచ్చు. ఇక ఈ సర్వీస్ స్టార్ట్ చేయడానికి మీకు కావాల్సింది ఒక చిన్న ల్యాప్టాప్ లేదనుకుంటే డెస్క్ టాప్ అండ్ దాంతో పాటు మీకు ఒక ఇంటర్నెట్ సర్వీస్ కావాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకాల గురించి మీరు ముందే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ పథకాల గురించి తెలుసుకొని మీ ఏరియాలో చిన్న పబ్లిసిటీ చేయాల్సి ఉంటుంది. గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఆటోమేటిక్ గా మీ దగ్గరికి పరుగులు తీయడం జరుగుతుంది. ఇక్కడ దీంట్లో వచ్చే దీంట్లో ఇన్కమ్స్ ప్రకారంగా మనం మాట్లాడుకున్నట్లయితే ప్రతి సర్వీస్ కి మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అండ్ ఆ సర్వీస్ ని బట్టి మీకు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ దాని ప్రకారంగా ఒక కమిషన్ అనేది మీకు జనరేట్ అవుతుంది. ఆ కమిషన్ అనేది డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లోకి తీసుకోవచ్చు. ఓవరాల్ గా ఇదన్నమాట csc.gov.in అనేది. సో దీంట్లో మీరు ఒక చిన్న రిజిస్ట్రేషన్ చేసుకుని దీని నుంచి ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోవచ్చు. సో మిత్రమా, తెలుసుకున్నారు కదా అద్భుతమైన బిజినెస్ కాన్సెప్ట్ గురించి. అండ్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. జై హింద్, జై భారత్.